ఈరోజు మనం చూస్తున్న వీడియోలోనే బ్యాచింగ్ ప్లాంట్ ఎలా ఉంటుంది, ఎలా రన్ అవుతుంది, దాని కాంక్రీట్ని ఎలా మనకి సప్లై చేస్తుంది అనే విషయాన్ని మనం చూద్దాం ఈరోజు. ఈ ఇప్పుడు మనం బ్యాచింగ్ ప్లాంట్ ఏరియాలోనే ఉన్నామండి. ఇది స్వింగ్ షట్టర్ బ్యాచింగ్ ప్లాంట్ అండి. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ బ్యాచింగ్ ప్లాంట్ అండి. ఇది ఇప్పుడు లోడర్తో లోడ్ చేస్తున్నారు చూడండి. అగ్రిగేట్ సపరేట్గా, శాండ్ సపరేట్గా ఉన్నది కదా ఇక్కడ. ఇప్పుడు ఎంతవరకు అగ్రిగేట్ లోడ్ చేశారు, ఇప్పుడు శాండ్ లోడ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, లోడర్తో లోడ్ అవుతుంది. ఆ లోడ్ అయిందంతా ఆ కన్వేయర్ బెల్ట్ నుంచి పై వరకు వెళ్తుందండి. అక్కడ వరకు వెళ్తుంది. కన్వేయర్ బెల్ట్ నుంచి అలా పడుతుంది, లోడ్ అయ్యింది. ఈ మూడింటిని సైలోస్ అంటారండి. ఒకటి 2 సిమెంట్కి ఉంటాయి, ఒకటి జీజీఎస్పి ఒకటి ఉంటుంది, అదే ఫ్లై యాష్ అంటారు కూడా. వాటిని కింద నుంచి కంప్రెసర్తో ప్రెజర్తో పై వరకు వెళ్తుందండి. ఆ 3 ఎల్లో కలర్ ఉండే కదా వాటితో. ఇప్పుడు మీకు లోపల తీసుకెళ్తున్నాను కంట్రోల్ రూమ్ చూస్తున్నారు కదా. ఇప్పుడు దీని నుంచి ఆర్డర్ చేస్తారండి. ఇదిగోండి, ఇది ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్. ఓన్లీ గ్రేడ్, మాకు ఈ గ్రేడ్ కావాలి, ఈ క్వాంటిటీ రేషియో కావాలి అంటే మనకు ఆ గ్రేడ్ అనేది ఆటోమేటిక్గా దీని నుంచి వచ్చేస్తుందండి. ఇది టీఎం అనేది దీని లోపల ఇక్కడ కింద పార్క్ చేస్తారు. పార్క్ చేస్తే డైరెక్ట్గా పైనుంచి అలా ఇప్పుడు వాటర్ పడుతుంది చూసారా, ఆ వాటర్ పడుతున్న దాని నుంచి మనకి లోడ్ అవుతుంది టీఎంకి. ఇదేమో ఆల్రెడీ కాంక్రీట్ లోడ్ చేశారు, క్లీన్ చేసుకుంటున్నారు అంతే. అందుకోసం వాటర్ పడుతుంది. నార్మల్గా అయితే కాంక్రీటే దాని నుంచి పడుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ 2 సైలోలు సిమెంట్ సైలోలు అండి. ఆ లాస్ట్ వన్ ఏమో జేజేఎస్బి సైలో. ఇది చూస్తున్నారు కదా, దీంట్లో 4 టర్బ్స్ ఉంటాయండి. దీని నుంచి అగ్రిగేట్గా సిమెంట్గా దానికి సపరేట్ అయ్యి వస్తుంది. మనం ఆర్డర్ ఇచ్చిన దాన్ని బట్టి తీసుకుంటుంది. టీఎంలోనే చూసారా, వీటినే టీఎంలు అంటారు. ఈ టీఎంలు ఏమో మనం అక్కడ పార్క్ చేసిన దగ్గర తీసుకుంటే అది ఒకటి 6 టన్ను 12 టన్ను టీఎంస్ ఉంటాయి. ఆ టీఎంలో లోడ్ చేసుకున్న కాంక్రీట్ని మనం బయటికి డిస్పాచ్ చేయొచ్చు. ఇది ప్యానల్ బోర్డ్ అండి. ఇది జనరేటర్ కూడా ఉంది చూసారా. ఆ ప్యానల్ బోర్డ్ నుంచి మనం కంప్రెసర్ ప్రెజర్ తోటి మనం పైకి పంపిస్తామండి సైడ్లోకి, సిమెంట్ కానీ అగ్రిగేట్ కానీ. ఇది చూస్తున్నారు కదా ఈ వీడియో. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ అండి. దీంట్లో ఆటోమేటిక్ ఉంటుంది, ఫుల్లీ ఆటోమేటిక్ 2 రకాలుగా కూడా ఉంటాయి. ఆటోమేటిక్ అని మాన్యువల్గా చేసుకునే ఉండాలి. ఫుల్లీ ఆటోమేటిక్ అంటే డైరెక్ట్గా మనం ఇచ్చిన గ్రేడ్ అనేది ఆర్డర్ చేస్తే వెంటనే ఆటోమేటిక్గా ఆడే తీసుకుంటాడు, గ్రేడ్ ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలనేది. దీంట్లో CP13 CP18 రకరకాల ప్లాన్స్ ఉంటాయండి. ఇది స్వింగ్ షట్టర్ది ఫుల్లీ ఆటోమేటిక్. ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కాంక్రీట్ రకాలు అవన్నీ కొంచెం డీటెయిల్గా డెప్త్గా చూద్దాం.